వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రజలు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో మామిళ్లపల్లిలో కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన మురళీకృష్ణ ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరించారు. కొందరు వైద్య బకాసురుల స్వార్థం కోసమే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారని మండిపడ్డారు అంబటి మురళీకృష్ణ. కాలేజీలను ప్రైవేటు పరం చేయటాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారని, ఇలాగే కొనసాగితే తమ ఊర్లను కూడా అమ్మేస్తారని వాపోతున్నారన్నారు. పేదలకు వైద్యం దూరం చేస్తున్న కూటమి సర్కారుకు బుద్ధి చెప్పే వరకు ఉద్యమం ఆగదంటున్న మురళీకృష్ణతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తుంది. మనం ఇప్పుడు పొన్నూరు నియోజకవర్గంలోని మామిళ్లపల్లిలో ఉన్నాం. మామిళ్లపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళి ఇంటింటికి తిరుగుతూ ఆ సంతకాల సేకరణ చేస్తూ ఉన్నారు. మనతో అంబటి మురళి ఉన్నారు. సార్, ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు, ప్రజలు ఏమంటున్నారు? గ్రామ ప్రజల దగ్గరికి వెళుతుంటే మెడికల్ కాలేజీ, మెడికల్ హాస్పిటల్ కన్నా వారు చెప్పంగానే ధర్మాసుపత్రి అని అడుగుతున్నారు. అవునమ్మా, ధర్మాసుపత్రులు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఏదైతే పెట్టారో 17 హాస్పిటల్ వివిధ నిర్మాణాల్లో ఉన్నాయి, కొన్ని ఏమో ప్రారంభమైనాయి, అవన్నీ అమ్ముతారంటే అమాయకంగా మేము ఎలా బతుకుతామండి? ఈ వైద్యం మాకు ఎలా అందుతుంది? రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ, జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ ధర్మాసుపత్రుల వల్లే మేము పేదలం, మా పిల్లలు చదువుకుని వైద్యులయ్యి మాకు అందుతుంది. అంతేకాకుండా ఈ సంతకాలు కాదండి, మేమే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తాం, మేమే గవర్నర్ దగ్గరికి వస్తాం, మా మనోభావాలు తెలియాలి. ఆసుపత్రులు అమ్మితే మేము ఎందుకు పనికి రాకుండా చావులకు గురైపోతాం. మరి ధర్మాసుపత్రులు లేకపోతే రాబోయే రోజుల్లో చేసే పరిస్థితి లేదు కనుక మా ఘోషను మేము వినిపించుకోవడానికి మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తాం, గవర్నర్ గారి దగ్గరికి వస్తామని అంటూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మరి వైద్య బకాసురుడు స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర. ఎందుకయ్యా అంటే అతనికి ఒక కార్పొరేట్ ఆసుపత్రి ఉంది. సంగం డైరీ పేరుతోటి ఇప్పటికే ఆక్రమించినటువంటి ఆస్తులకు అనుసంధానంగా డీవీసీ హాస్పిటల్ స్టార్ట్ చేసి దానిలో లక్షలాది రూపాయలు పేద ప్రజల నుంచి బిల్లులు వసూలు చేసి సీఎం రిలీఫ్ ఫండ్ అనే మిషతోటి స్టంటులకి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నాడు. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక ఇలాంటి వైద్య బకాసులు ధూళిపాళ్ల నరేంద్ర లాంటి వ్యక్తులు కూడా ఉన్నారని గ్రామాన వినిపిస్తూ ఉంది. ఇందాక ఒక పెద్దావిడ చెప్తూ ఉంది, అయ్యా ఇటు నాపండి, మా గ్రామాలు కూడా అమ్మేస్తారు. ఏంటి సార్ ఇక్కడ వైద్య బకాసురుడు ఒక ఆయన ఉన్నాడు, ధూళిపాళ్ల నరేంద్ర. అయ్యా, ఇప్పుడు నువ్వు ఆపకపోతే ఈ ఆసుపత్రులు రేపు మన గ్రామంలో కట్టిన సచివాలయం అమ్మేస్తాడు, రేపు మాకు కట్టినటువంటి విలేజ్ క్లినిక్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఒక విలేజ్ క్లినిక్ మామిడిపల్లి గ్రామంలో కట్టారు, అది కూడా నరేంద్ర అమ్మేస్తాడు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆస్తుల్ని అమ్మేసి తిరిగిన హాస్పిటల్కే వచ్చి లక్షలు కట్టి వైద్యం చేయించుకోమంటాడు. ఆందోళనకు గురవుతా ఉన్నారు. ఏమా, మరి ధర్మాసుపత్రులు అమ్మిస్తే కార్యక్రమాన్ని వద్దంటారా కాదంటారా? చెప్పండి. వద్దండి. లక్షలు పెట్టి వైద్యం చేసుకోగలవా? లేదండి, చేసుకోలేమండి. కావాలిగా, కావాలండి. మరి చెప్పండి గట్టిగా, చంద్రబాబు ధర్మాసుపత్రి అమ్మొద్దని. అమ్మొద్దని అసలు ఇప్పటికే ఈ రోగం వచ్చి గుండె బతికి నాకేం బాగాపోతే ఉండా రోగం ఉండట్టు చెప్తలేదండి. ఏ కాడికి డబ్బులు లాగుతున్నారు కానండి, నాకు మాత్రం ఇది ఈ రోగం అని చెప్తలేదండి. ధర్మాత్మలు అమ్మేసారు అనుకోండి, ఇక మాలాంటి వాళ్ళు బతుకుతాం అనవసరం అండి. ఒక్కసారి ఇక అయిపోయినట్టేనండి. అంబటి మురళి ఇంటింటికి తిరుగుతున్నారు. అయితే ప్రజలంతా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం ప్రభుత్వం చేస్తూ ఉంటుందో ఆ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలంటూ ప్రజలే ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు. కెమెరాన్ వంశీతో అశోక్, సాక్షి టీవీ, మామిళ్లపల్లి, గుంటూరు జిల్లా.